నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు తంజావూరు పోలీసులు. భారీ భద్రత నడుమ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. చెన్నై నీలంకరైలో ఉదయనిధి నివాసం నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయనిధిని తరలిస్తున్న వాహనాన్ని డీఎంకే శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కావేరీ జలాల అంశంపై తంజావూరులో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఉదయనిధి విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో టీవీకే సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా సభలో కొందరు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేయగా ఆ నేపథ్యంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారని ఆరోపిస్తూ టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులు సహా 6 సెక్షన్స్ కింద ఉదయనిధిపై కేసు నమోదు చేసిన తంజావూరు పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కావేరీ అంశానికి సంబంధించినవే అని ఉదయనిధి వివరణ ఇచ్చారు. తానెవరి పేరు ప్రస్తావించలేదు అన్నారు. తప్పొప్పులు కోర్టే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఉదయనిధి అరెస్టును ఖండించిన డీఎంకే దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించింది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. కాసేపట్లో దీనిపై విచారణ జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును నిరసిస్తూ డీఎంకే శ్రేణులు ఆందోళన చేపట్టారు. చెన్నై, తిరుచిరాపల్లి సహా పలుచోట్ల పార్టీ కార్యకర్తలు ధర్నాలకు దిగారు. ఉదయనిధిపై విజయ్ సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు డీఎంకే ఎంపీ కనిమొళి. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేయడంతో రోడ్లపైకి వచ్చి టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. డీఎంకే డౌన్ డౌన్ అంటూ టీవీకే కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది టీవీకే. అటు ఉదయనిధి అరెస్టును తమిళనాడు బీజేపీ స్వాగతించింది.